మే 10వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. వారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో బహిరంగంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెట్టి సభలో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రధానంగా అట్టడుగు వర్గాలైనటువంటి దళితుల ఎడల బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి? ఈ రోజు దేశంలో 20 కోట్లకు పైచిలుకున్నటువంటి దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చేటువంటి కుట్ర నీతి ఆయోగ్ని తీసుకొచ్చి పెట్టారు. మరి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు నిధులు కేటాయించకుండా నీతి ఆయోగ్ని ఆటంకంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వకుండా దళితుల యొక్క ఆకాంక్షల్ని మీరు ఎలా నెరవేర్చగలుగుతారు? అట్లాగే బీజేపీ 12 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాలంలో మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్సీఆర్బీ లెక్కలే గణాంకాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి? 5 ఏళ్ల కాలంలో 1,20,000 దౌర్జన్యాలు జరిగినట్టుగా ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తా ఉన్నాయి. అంటే ఒక ఏడాదికి 1,20,000 దౌర్జన్యాలు జరిగితే ఒక నెలకి 10,000 చొప్పున దౌర్జన్యాలు కొనసాగుతా ఉన్నాయి. రోజుకు ఒక దళితుడి పైన హత్య జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు ప్రతి వారంలో ఒకసారి దళిత మహిళ పైన రేపులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా చేసి దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యొక్క సిస్టమ్ని రద్దు చేయడానికి పూనుకొని దళితులకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు దళితులకు ఏం సమాధానం చెప్పడానికి హైదరాబాద్కు వస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రత్యేకించి తెలంగాణ బిడ్డల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి అనేక మాటలు మీ వాళ్ళు చెప్పారు. ప్రత్యేకించి తెలంగాణ విభజన అనేటువంటిది పాకిస్తాన్ ఇండియాతో పోల్చినటువంటి సంగతి తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? అంటే అంత ఘోరంగా అవమానించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు తమ పార్టీలోనే ఉన్నప్పుడు ఆయన తెలంగాణకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటి నేను చెప్పదలిచాను. కాజీపేటకు సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమైంది? అంతేకాదు మీరు ఈ దేశంలో ఈ తెలంగాణకి ఇస్తారన్నటువంటి వాగ్దానాలన్నీ ఏమైనాయి? విభజన హామీలన్నింటినీ ఏం చేశారు? ఏ ఒక్క చిన్నది ప్రయోజనం తెలంగాణకు చేయకుండా 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన నయా పైస పట్టుకరాకుండా ఈ రోజు నరేంద్ర మోడీని పట్టుకొస్తారా? నయా పైస పట్టుకరాని వాళ్ళు నరేంద్ర మోడీని పట్టుకొచ్చి తెలంగాణకి ఏ ఒరగబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు మీరు దళితుల్ని అట్టడుగు వర్గాల్ని నిత్యం అవమానించేటువంటి ప్రక్రియకు ఒడిగడుతా ఉన్నారు. గతంలో పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రికి ఉన్నటువంటి అమిత్ షానే చాలా స్పష్టంగా అంబేద్కర్ 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 అని చెప్పడం అనేటువంటిది ఒక ప్యాషన్ గా మారిపోయింది. దానికి బదులు దేవుణ్ణి స్మరిస్తే 7 సార్లు స్వర్గానికి వెళ్తారని చెప్పి చెప్పలేదా? అంటే అంబేద్కర్ ని అవమానించి కించపరిచేటువంటి వ్యాఖ్యలకు ఒక కేంద్ర హోంమంత్రి ఒడిగడితే అంబేద్కర్ ఎడల మీ వైఖరి ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంబేద్కర్ ను నిత్యం గౌరవించి అంబేద్కర్ ను నిత్యం ఆరాధించేటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీ సంస్కృతి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పడానికి నరేంద్ర మోడీ వస్తున్నాడు అనేటువంటిది నేను చెప్పదలిచాను. గ్యాస్ ధరలు పెంచి ప్రజలను అడ్డి విరిచినటువంటి వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? కాదు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 24 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా మీరు? ఒక్క ఉద్యోగం కూడా తెలంగాణ బిడ్డలకి మీ 12 ఏళ్ల అధికార కాలంలో వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తే అన్ని రకాల ప్రైవేటీకరణ చేసిన తర్వాత అందులో రిజర్వేషన్స్ ఎక్కడ ఉంటాయి? ఎన్ఈపీ తీసుకొచ్చి దాంట్లో రిజర్వేషన్సే లేకుండా చేసిన తర్వాత ఉన్నత విద్యను దళితులకు దూరం చేసేటువంటి కుట్ర మీరు చేశారు కదా. గతంలో శూద్రులు చదివితే నాలుక గోస్తాం, వింటే చెవుల్లో సీసం పోతాం అనేటువంటి మనుస్మృతి సిద్ధాంతానికి వారసులుగా ఈరోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్ఈపీలో రిజర్వేషన్స్ రద్దు చేస్తున్నారు కదా. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ హింస చెలరేగుతుందని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి కదా. రేపులు చేసేటువంటి సంస్కృతి ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ పెరుగుతుందని చెప్పి వెల్లడించబడుతుంది కదా. అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, దాష్టికాలు రోజువారీగా పెరుగుతున్నాయి కదా. మైనార్టీలకు ఏమాత్రం రక్షణ లేదు కదా. కాబట్టి బీజేపీ అగ్రనేతగా ఉండి దేశ ప్రధానమంత్రిగా ఉండి ఏం చెప్పదలిశారు? మణిపూర్లో 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేస్తే ఆ నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయాలని ఒక్క మాట మాట్లాడిన నరేంద్ర మోడీ మహిళల్ని రోజు భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేస్తే భారత మాతకి ఏం జరగనట్టా మీ దృష్టిలో? అంటే పేపర్ మీద గీసిన బొమ్మను గౌరవించమని ప్రజలకు చెప్పి నిలువెత్తు నిలబడ్డటువంటి అమ్మలు, అక్కలు, చెల్లెలకు ఉన్నటువంటి వాళ్ళపైన అత్యాచారాలు చేస్తే, నగ్నంగా ఊరేగింపు చేస్తే దాన్ని సమర్థించే పని చేసిన నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి ఏం చెప్పదలిచాడు? అందుకని 2 ఏళ్లుగా మణిపూర్ మంట కలుస్తూ ఉంటే కనీసం కాలు కదపలేదు, నోరు మెదపనటువంటి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి ఏం జవాబు చెప్తా ఉంటాడు? ప్రజాస్వామిక హక్కుల్ని రద్దు చేసేటువంటి పేరుతో ఓట్లన్నీ దొంగిలించేటువంటి ప్రక్రియకు ఒడిగడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి ఏం చెప్తాడు?
మహిళలపైన అత్యాచారాలు, హత్యలు చేయటంలో అగ్రగామికి ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల విషయాలు తెలంగాణకు వచ్చామని చెప్పదలిశాడా? అందుకని తెలంగాణకు నయా పైస ప్రయోజనం చేయనటువంటి నరేంద్ర మోడీకి తెలంగాణకు వచ్చేటువంటి నైతిక హక్కు లేదు. ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు తెలంగాణకు వచ్చినా తెలంగాణకు ఈ 12 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. బహిరంగంగా తెలంగాణకు మీరు చేసినటువంటి ప్రయోజనం ఏమిటో బహిరంగంగా ప్రకటించండి. అలాంటిది ఏది లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికో, కుల కొట్లాటలు రెచ్చగొట్టడానికో, 2 కులాల మధ్యలో చిచ్చులు పెట్టడానికో, ఈ ప్రక్రియ మీ ఓడిగట్టడానికి ఒక దేశ ప్రధానమంత్రి ఇక్కడికి ఎందుకు రావాలి? ఏం ఉరగబెట్టడానికి రావాలి దేశ ప్రధానమంత్రి? మీ ఎత్తుగడలన్నీ కూడా మత విద్వేషాల మాటను రగిల్చేటువంటి కుట్రలే కదా. చిచ్చబెట్టాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలనే కుట్రలు కుతంత్రాలే కదా. ఉద్యోగాలు ఇచ్చాము ఓట్లు ఏంటి అంటారా? ఏమి ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నటువంటి కార్మికులకి 29 కార్మిక చట్టాలు రద్దు చేశారు కదా, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు కార్మికుల హక్కులన్నింటినీ బజారుకి ఇచ్చినటువంటి మీరు కార్మికులకు ఏం చెప్పాలనుకుని వస్తున్నారు? మీరు కార్మిక చట్టాలని పునరుద్ధరిస్తామని చెప్పగలరా? మీరు 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తామని చెప్పగలరా? మీరు ఈరోజు దళితుల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు, కోట్లాది మంది దళితుల యొక్క గుండెల మీద గుణపం గుద్దేటువంటి ఒక తీర్పు వచ్చింది కదా. మార్చి 24వ తేదీన 33 పేజీల జడ్జిమెంటు. మతం మారితే దళితులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దవుతుంది, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు రద్దవుతుంది అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది కదా. దీనిపైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి వెళ్ళకూడదు, తక్షణమే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడలేరు? మతపరమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఎందుకు దాని మీద అప్పీల్కి వెళ్ళట్లేదు? ఏ రోజు దళితులంతా మతం మారితే, బౌద్ధం స్వీకరిస్తే, సిక్కు మతాన్ని స్వీకరిస్తే లేనటువంటి ఇబ్బంది క్రిస్టియన్ మతంలోకి వెళ్తే ఎందుకు? ఈ హిందూ మతంలో చాలా ఏండ్లుగా కులం పేరుతోటి అవమానాలకు గురయ్యారు కదా. గుడిలోకి రానియలేదు కదా, బడిలో చదువుకోనియలేదు కదా, చాదబావిలో నీళ్లు తోడుకోనియలేదు కదా, మనిషిగా చూడలేదు కదా, ఊరికి అవతల ఉంచారు కదా. మరి ఇలాంటి అన్నిటి జరిగినప్పుడు వాళ్ళు మతాన్ని ఎందుకోసం వెళ్ళారు? నువ్వు గుడిలోకి రానియకపోతే వాడు చర్చిలోకి పిలిచాడు, అందుకే పోయాడు. ఈ మతంలో నేను హిందూ మతంలో ఉంటే నన్ను ఎల్లయ్యను, ఎల్లిగాడు అని చెప్పేసి అగ్రకుల ఆధిపత్య శక్తులు అవమానిస్తుంటే, చీత్కరిస్తూ ఉంటే, రోడ్డు మీద నడవనీయకపోతే, చనిపోయిన శవాన్ని పూడ్చుకోనియకపోతే, బతుకమ్మ ఆడనీయకపోతే, జమ్మాకు తెంపుకోనియకపోతే, ఊర్లో దళితులపైన దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు కదా. నువ్వు ఎల్లయ్యను, ఎల్లిగాడంటే వాడు ఏలియా అని చెప్పేసి అన్నాడు కదా. ఆత్మగౌరవం కోసం మతం మారిండు తప్ప మతం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించింది మాత్రమే. కానీ కులం పుట్టుకతోటి వచ్చేటువంటిది. ఈరోజు అందులోకి పోయినా కానీ బ్రదర్ అనిల్ కుమార్కు ఉండే గౌరవం, బ్రదర్ సతీష్ కుమార్కు ఉండేటువంటి గౌరవం ఒక దళిత పాస్టర్కు ఉంటుందా? చర్చికి వెళ్ళిన తర్వాత కూడా కులాల వారిగానే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా. కులం మతము ఆధ్యాత్మికపరమైనటువంటి అంశం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 స్పష్టంగా చెప్తున్నది. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెప్తుంది కదా. కుల మత లింగ భేదం లేకుండా మనుషులందరూ చట్టం ముందు అందరూ సమానులే అంటుంది. ఆర్టికల్ 15 భారతదేశంలో పుట్టిన పౌరుణ్ణి ఏ రూపంలో కూడా వివక్ష పాటించకూడదని చెప్తుంది కదా. ఆర్టికల్ 25 మతం అనేటువంటిది ఆ పౌరుడి యొక్క వ్యక్తిగత ఇష్టతకు సంబంధించినటువంటి అంశం అని చెప్తుంది కదా. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేసేటువంటి పని నరేంద్ర మోడీ సర్కార్ చేయకుండా ఈ రోజు క్రిస్టియన్ల పేరిట దళితుల గుండెల మీద గుణపం గుద్దేటువంటి చర్యకు ఒడిగడతా ఉంది. మేము గుడిలోకి రానియం, మీరు చర్చిలోకి పోవద్దు, అమ్మ పెట్టదు, ఇంకొకరిని పెట్టనివ్వదు అన్నట్టుగా ఇలాంటి తీర్పులు వచ్చినాయి. తక్షణమే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి కేంద్ర ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణలో వచ్చినటువంటి పరేడ్ గ్రౌండ్ సభలో మాట్లాడగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నాను. అందుకనే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భం ఏమిటి? ఎన్నికల ప్రక్రియలా, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొడతారా, కుల కొట్లాటలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తారా? మీ యొక్క దూరదృష్టి అలాంటిది. అభివృద్ధి కానీ, దేశం యొక్క జీడిపి పెంపుదల కానీ, దేశంలో ఉద్యోగాల కల్పన కానీ, మత సామరస్యం కానీ, సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టమ్ను డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ మీ డిఎన్ఏలోనూ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా లేగాని మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ ప్రజలకు మీరు